కాంగ్రెస్లో గెలిచింది ఓన్లీ మీరు 111 జీవోను నేను తీసుకొచ్చి అమలు చేస్తా అనేసి హామీలతోటి కాంగ్రెస్ పార్టీలో ఎన్నికయ్యారు, గెలిచింది. తర్వాత ఎట్ సేమ్ టైం టీఆర్ఎస్ పార్టీలో కూడా ఈ 111 జీవోని కేసీఆర్ తోటి ఒప్పించి మెప్పించి 111 జీవోని రద్దు చేసి ఇక్కడి భూములకు వాల్యూ తెస్తానని చెప్పారు. కానీ 111 జీవో ప్రకటన వచ్చింది కానీ దాన్ని ఆనవాళ్ళు లేకుండా అయిపోతుంది. 111 జీవో రద్దయిపోయింది, 69 జీవో వచ్చింది. దానికి విధి విధానాలను రూపొందిస్తారు. 111 జీవోకు జీవో నెంబర్ 16కు తేడా అయింది. 69 జీవో ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ 24 గ్రామాల ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఒకటే, ఈ 111 జీవో రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు అనేది వాళ్ళకు ఉన్నటువంటి పక్క సమాచారం. ఒక ఎకరా 100 కోట్ల దాంట్లో ఏం చేస్తారు? అది ప్రజాప్రతినిధులు దాన్ని కొనుగోలు చేసేసి అక్కడ కొంత ల్యాండ్ని కబ్జా చేయాలి, చుట్టుపక్కలలో హైప్ చేయాలనే ఉద్దేశంతో ఈ 100 కోట్ల అనే ప్రచారాన్ని బాగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు అనేది ప్రతిపక్షాల ఆరోపణ. అది ప్రజలు ముందుకొచ్చి యాక్షన్ పెట్టి తీసుకున్నప్పుడు వీళ్ళు ప్రభుత్వం ఏం చేస్తారు? మద్యం టెండర్లు కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్లాట్ల వేలం కానివ్వండి, భూముల వేలం కానివ్వండి, ఇది బీఆర్ఎస్ చేతిలో ఉన్నటువంటి ఒక రిమోట్ కంట్రోలు. దళిత బంధు అనేది ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలకు, బీఆర్ఎస్ నాయకులకి దళిత బంధు వస్తుంది. మేము అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్నాము. ఇప్పుడు చేవేళ్ల కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్లో కానీ బీజేపీలో పనిచేస్తున్న కార్యకర్తల దళిత బంధువులకు ఎవరికైనా ఇచ్చినట్టు దాని ఏమైనా ఆధారం ఉంటే చెప్పండి. ఇప్పుడు బీజేపీ ఇస్తున్నది, ఇప్పుడు రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ ఎందుకు ఇస్తలేదు? ఈరోజు మన గెస్ట్ చేవెళ్ల ఎమ్మెల్యే కాళయ్య యాదయ్య మనతో ఉన్నారు. చేవెళ్ల అభివృద్ధి, అదేవిధంగా అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, ఇప్పుడు వస్తున్నటువంటి ఎలక్షన్ల మీద కాళయ్య యాదయ్యని అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం. ఇప్పటి వరకు రాజకీయాలు, కుటుంబము ఈ రెండింటి మధ్యలో జరుగుతుంది మీ పోరాటం. గతంలో చాలా కాలం నుంచి చేవెళ్ల నుంచి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పటికీ 2 సార్లు ఎమ్మెల్యే గెలిచి ఇది 3వసారి మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఈ క్రమంలో కొద్దిసేపు రాజకీయాలను పక్కన పెడితే మీ కుటుంబ నేపథ్యం ఏందని? అసలు మా ఫాదరు ఒక సామాన్య కుటుంబం. మా ఫాదర్ రైల్వే ఎంప్లాయ్, గ్యాంగ్ మ్యాన్. ఓకే. మేము ఇద్దరు పడదాం, తమ్ముడు చనిపోయి నేనున్నా. నేను 92 నుంచి పాలిటిక్స్ ఉన్నా. 92లో సింగిల్ విండో చైర్మన్, 92 నుంచి 95 వరకు సింగిల్ విండో చైర్మన్, డిసిఎంఎస్ డైరెక్టర్, జిల్లా గ్రంథాలయ సంస్థ డైరెక్టర్. 95లో జెడ్పీటీసీ మెంబర్, 95 నుంచి 2000 వరకు జెడ్పీటీసీ మెంబర్, 2001 నుంచి 2006 వరకు ఎంపీపీ నవాపేట్. మాది మారుమూల మండలం, నవాపేట్ మండలం. ఆ మండలికి వెళ్ళి నేను ఎంపీపీగా, జెడ్పీటీసీగా చేసాం. నేను జెడ్పీటీసీకి వండుకుంటూ వికారాబాద్ టికెట్కు 20 ఏళ్ళు ట్రై చేసినాం. నేను సంజీవరావు అని మా సోదరుడు ఉండే, ఆయన నేను ఒక సీటుకు 20 ఏళ్ళు ట్రై చేసినాం, మాకు రాలే. బైపర్కేషన్ అయినాక నా మండలం నవాపేట మండలం చేవెళ్ల కాన్స్టిట్యున్సీకి వచ్చింది. 2009లో ఓకే జనరల్ ఎలక్షన్లో. అప్పుడు ఏ పార్టీ అన్నారు? కాంగ్రెస్ పార్టీ. అప్పుడు చేవెళ్ళకి వెళ్ళి పోటీ చేసిన. యాక్చువల్గా 2008లో రావాలి. 2008లో తెలంగాణ బై ఎలక్షన్స్లో నాకు ఇవ్వకుండా ప్రసాద్, ఎక్స్ మినిస్టర్ గడ్డం ప్రసాద్, ఆయనకి ఇచ్చారు. ఆయనను గెలిపించినాం. గెలిపించినాక నాకు ముఖ్యమంత్రి గారు టీటీడీ బోర్డు మెంబర్ ఇచ్చాడు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ ఇచ్చిన తర్వాత 2008లో బోర్డు మెంబర్ ఇచ్చి 2009లో నాకు చేవెళ్ళకి వెళ్ళి టికెట్ ఇచ్చేయడం జరిగింది. 600తో ఓడిపోవడం జరిగింది. తర్వాత అదే సింపతో మళ్ళీ నాకు 2014లో మళ్ళీ టికెట్ నాకే వచ్చింది. అప్పుడు 870 కోట్లతో గెలవడం జరిగింది. కాంగ్రెస్కి వెళ్ళి గెలిచిన తర్వాత 6 నెలలు ఏడాది తర్వాత టీఆర్ఎస్ పార్టీలో చేరినాం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఎప్పుడైతే తెలంగాణ గురించి ఉద్యమం చేసిన నాయకుడు 14 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన తర్వాత
ఇంకేముంటుంది రాష్ట్రం వచ్చింది కదా అని చెప్పేసి ఇక భవిష్యత్తులో భావితరాలకు మరి ముఖ్యమంత్రి గారు అనేక సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మీ పిల్లల నేపథ్యం పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు? ముగ్గురు కొడుకులు. ఇప్పుడు మా పెద్ద కొడుకు మైనాబాద్ జడ్పీటీసీ, ఓకే. మా చిన్న కొడుకు వ్యవసాయం చేసుకుంటాడు, వాళ్ళ మిస్సెస్ ఎంపీపీ నవాపేట్. ఓకే. మీ మిస్సెస్? మా మిస్సెస్ నవాపేట్ జడ్పీటీసీ. ఓకే. అంటే మీ ఇంట్లో మొత్తము 4 ప్రజాప్రతినిధులు ఉన్నారు. నాకు తెలిసి ఒక ఇంట్లో 4 ప్రజాప్రతినిధులు ఉన్నది ఒక ఎమ్మెల్యే కాలేయాది ఇంట్లో అని చెప్పుకోవచ్చా? ఎట్లనే అనుకోవచ్చు. నాకు పార్టీ గెలవాలనే సింపతితోని ఒక ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మళ్ళీ ఏది గెలవకపోతే ఇబ్బంది ఉంటుందని చెప్పేసి ఒక గెలవడం కోసం పెట్టించాం. చాలామందిని అడిగినాం, ఎవరు ఉండమంటారు అంటే అప్పుడు నేను మా వాళ్ళని పెట్టించాను. ఈ 4 కలిసి మీ ప్రజాప్రతినిధులకు ఎంతవరకు శాలరీ వస్తున్నాయి గవర్నమెంట్ నుంచి? మీరు తీసుకుని జీతాలు ఎంత 4 కలిసి? వాళ్ళకేమో 5,000 ఇస్తారు. ఓకే. ఇప్పుడు ప్రజెంట్గా ఎమ్మెల్యేకి ఎంత ఉంది మన తెలంగాణలో? అందరు ఎమ్మెల్యేలకి ఎంతనో నాకు అంతే ఉంది. ఓకే. మొత్తం మీద ఒక ప్రజాప్రతినిధి కుటుంబం మీది ఇప్పుడు? ఎస్. అది అందరు పాలిటిక్స్లో ఉండరు ప్రజెంట్గా? అందరు పాలిటిక్స్లో వాళ్ళు ఇంటి వరకు ఉంటారు. ఓకే. పార్టీ ఏమన్నా మీటింగ్లు ప్రోగ్రాంలు అఫీషియల్ కార్యక్రమం ఉన్నప్పుడే వాళ్ళు బయటికి వస్తారు తప్ప వేరే రాజకీయం ఏమి ఉండదు. ఇప్పటి వరకు చేవెళ్ళ చెల్లమ్మ నుంచి స్టార్ట్ అయిన చేవెళ్ళలో ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక కంచుకోట అని చెప్పాలి. మీరు ఒకసారి గెలిచారు, రెండోసారి టీఆర్ఎస్ నుంచి గెలిచారు. కాంగ్రెస్లో గెలిచింది ఓన్లీ మీరు 111 జీవోను నేను తీసుకొచ్చి అమలు చేస్తా అనేసి హామీలతోటి కాంగ్రెస్ పార్టీలో ఎన్నికయ్యిండ్రు, గెలిచిండ్రు. తర్వాత ఎట్ సేమ్ టైం టీఆర్ఎస్ పార్టీలో కూడా ఈ 111 జీవోని కేసీఆర్ తోటి ఒప్పించి మెప్పించి 111 జీవోను రద్దు చేసి ఇక్కడి భూములకు వాల్యూ తెస్తారని చెప్పారు. కానీ ఇప్పుడు 111 జీవో ప్రకటన వచ్చింది కానీ దాన్ని ఆనవాళ్ళు లేకుండా అయిపోతుంది. దీని మీద మీ స్పందన? ఈ 111 జీవో 96లో స్వర్గీయ ఇందిరారెడ్డి గారి మీద కక్షతోని 111 జీవో పెట్టారు. 84 గ్రామాలకు పెట్టిండ్రు. దాంట్లో ఆ 111 జీవో తీయడానికి ఎంతోమంది ప్రయత్నం చేశారు, కాలే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ ప్రాంతం మీద పూర్తిగా గ్రామీణ ప్రాంతం కానీ అర్బన్ ప్రాంతం కానీ ప్రతి సబ్జెక్టు మీద, ప్రతి ప్రాంతం మీద, ప్రతి మారుమూల గ్రామం మీద, కాన్స్టిట్యూన్సీ మీద, మండలం మీద అవగాహన కలిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్. 14 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేసి ఏ గ్రామంలో ఏమున్నది, ఏ మండలంలో ఏం ప్రాబ్లం ఉన్నది పూర్తిగా తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి గారు. ఆ తెలిసిన వ్యక్తి ఇవాళ తెలంగాణ ప్రాంతం లోపల ఏ సమస్య ఉన్నది, ఏ మండలంలో ఏమున్నది, ఏ నియోజకవర్గంలో ఏమున్నది అవి పూర్తిగా అవగాహన కలిగినటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి. కాబట్టి ఈ సమస్యలను పూర్తిగా ఆవగించి మరి ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించి మొత్తం ఎట్లా చేస్తే బాగుంటుంది, ప్రజలకు ఏం మేలు చేయాలని చెప్పేసి దాని 111 జీవోతోని చాలామంది రైతులు ప్రజలు ఉన్న 1-2 ఎకరాల భూమి అమ్ముకోవాలంటే కూడా అమ్ముకోలేని పరిస్థితిలో ఉండి కొడుకు పెళ్ళికో బిడ్డ పెళ్ళికో ఇల్లు కట్టుకోవాలంటే కూడా పర్మిషన్ రాకుండే, అనుమతులు ఇవ్వకుండ్రి. దానికి 111 జీవో గురించి ఎంతో ప్రయాసపడ్డ రైతులు ప్రజల గురించి వాళ్ళ బాధలన్నీ నేరుగా తెలుసుకొని పార్టీలో కలిసేటప్పుడే ముఖ్యమంత్రికి చెప్పడం జరిగింది. 111 ప్రతిపాదన బాగుంది, ముఖ్యమంత్రి కేసీఆర్ దాని మీద ఒక ప్రకటన కూడా చేశారు. ఇంప్లిమెంటేషన్ ఎక్కడ? 111 జీవో రద్దయిపోయింది, 69 జీవో వచ్చింది. దానికి విధి విధానాలను రూపొందిస్తారు. తప్పకుండా మరి 111 జీవో పరిధిలో ఉన్నటువంటి గ్రామాలకు మాస్టర్ ప్లాన్ వస్తుంది. మరి జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్ కానీ హిమాయత్ సాగర్ కానీ ఎక్కడ కూడా పర్యావరణానికి భంగం కలగకుండా పర్యావరణాన్ని కాపాడుకుంటూ ఈ ప్రాంతం అంతా కూడా డెవలప్ చేసే ఈ 111 జీవోకు జీవో నెంబర్ 16కు తేడా అయింది. 111 జీవో రద్దయిపోయింది. 69 జీవో ఇక్కడ ఉన్నటువంటి రైతులకు కానీ ప్రజలకు కానీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా
చేయడం కోసమే 6/9 జీవో. ఈ 111 జీవో అనేది సెంట్రల్గా గ్రీన్ ల్యాండ్కి సంబంధించినటువంటి అంశం 111 జీవో అంటే అది సుప్రీంకోర్టులో ఉంది, కేంద్ర ప్రభుత్వంలో ఆధీనంలో ఉంది 111 జీవో అనేది. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది క్యాన్సల్ చేయడానికి రైట్స్ ఉండవు. ఇప్పటి వరకు అక్కడ ప్రజలకు 24 గ్రామాల ప్రజలకు అర్థం కాని పరిస్థితి ఒకటే, ఈ 111 జీవో రాష్ట్ర ప్రభుత్వం చేతిలో లేదు అనేది వాళ్ళకు ఉన్నటువంటి పక్క సమాచారం. ఏం లేదంతా 111 జీవో రద్దయిపోయింది. గ్రీన్ ట్రిబ్యునల్లో వేస్తారనే ఇది ఉంది. గ్రీన్ ట్రిబ్యునల్లో ఎప్పుడు వేస్తారు? ఈ జంట జలాశయాలకు పర్యావరణం దెబ్బతింటదేమని దాంతో వాళ్ళు అభ్యంతరాలు చెప్తారు. అంతే తప్ప జంట జలాశయాలకు ఎక్కడ కూడా విఘాతం కలగకుండా పర్యావరణాన్ని కాపాడుకుంటూ జంట జలాశయాలను ఇప్పటికీ జంట జలాశయాల్లో పర్యావరణం కలుషితం అవుతుంది. అక్కడ ఉన్నటువంటి హిమాయత్ సాగర్ కానీ గండిపేట కానీ అందులో కలుషితం అయ్యి చాలా మంది చేపలు కూడా చనిపోతున్నాయి. అందుకే ఈ ప్రభుత్వం పకడ్బందీ ప్లాన్తో ఈ క్యాచ్మెంట్ ఏదైతుందో మూసీ ఈసీ క్యాచ్మెంట్ ఏరియాలలో వచ్చేటటువంటి గ్రామాలకు వెళ్ళి వచ్చినటువంటి మురుగునీళ్ళు అవన్నీ కూడా ఏ గ్రామంకి ఎక్కడికక్కడ ఎస్టీపీలు కడుతున్నారు. ఎస్టీపీలు ప్లానింగ్ అవుతుంది. ఎస్టీపీలు అయిపోయినాక ఎక్కడ కూడా కలుషితమైన నీళ్లు రాకుండా కాపాడుకోవడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. ఒకటన్నా ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో ఒక ఎకరము 100 కోట్లది అనేది చాలా పెద్ద అమౌంట్. 100 కోట్లు అనేది నిజంగా ఒక ఎకర 100 కోట్ల దాంట్లో ఏం చేస్తారు? అది అంటే నిజంగా 100 కోట్లు అంటే బయటి వాళ్ళు కాకుండా ఓన్లీ ప్రభుత్వం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు దాన్ని కొనుగోలు చేసేసి అక్కడ కొంత ల్యాండ్ని కబ్జా చేయాలి, చుట్టుపక్కలలో హైప్ చేయాలనే ఉద్దేశంతో ఈ 100 కోట్ల అనే ప్రచారాన్ని బాగా ఇంప్లిమెంటింగ్ చేస్తున్నారు అనేది ప్రతిపక్షాల ఆరోపణ. అది ప్రజలు ముందుకొచ్చి యాక్షన్ పెట్టి తీసుకున్నప్పుడు వీళ్ళ ప్రభుత్వం ఏం చేస్తుంది? యాక్షన్ అనేది మనము తయారు చేసుకున్నటువంటి ఆన్లైన్ సిస్టమ్. యాక్షన్ అనేది ఆన్లైన్ సిస్టమ్, గ్రూపు, సిండికేట్. ఇలా జరుగుతున్నటువంటి మద్యము టెండర్లు కూడా ఇదే పరిస్థితి. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నది ఒకటే, మద్యం టెండర్లు కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్లాట్ల వేలం కానివ్వండి, భూముల వేలం కానివ్వండి, ఇది బీఆర్ఎస్ చేతిలో ఉన్నటువంటి ఒక రిమోట్ కంట్రోల్. తప్పండి, అది తప్పు. ఈ ప్రభుత్వము పూర్తిగా పేదల పక్షపాతిగా, రైతుల పక్షపాతిగా, మహిళల పక్షపాతిగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంది. ఉదాహరణకు చూసుకోండి, రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ భగీరథ ద్వారా ఎప్పుడైనా విన్నావా? ఏ రాష్ట్రంలో ఉన్నా భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రంలో ఉన్నా ఇంటింటికి స్వచ్ఛమైన నీరు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఉన్నాడా? దళిత బంధు అనేది ఓన్లీ బీఆర్ఎస్ కార్యకర్తలకు, బీఆర్ఎస్ నాయకులకి దళిత బంధు వస్తుంది, మిగతా వారికి వస్తలేదనేసి ఈ రోజు హైకోర్టులో ఒక ఫిల్లు కూడా వేయడం జరిగింది. అంటే ఫైల్స్ ని ఎమ్మెల్యేలను ఫార్వర్డ్ చేయకూడదు, ఎమ్మెల్యేలకు సంబంధం లేకుండా దళిత బంధు ఇవ్వాలి అనేసి ఈ రోజు హైకోర్టులో ఫిల్ చేసినారు. అది స్పెసిఫిక్గా చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ గురించి వేయడం అనేది దాని మీద పెద్ద చర్చ జరుగుతుంది. చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలకే దళిత బంధు ఇస్తున్నారు. మేము అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇస్తున్నాము, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇస్తున్నాము. ఎక్కడ మిస్యూజ్ అయింది? ఇప్పుడు చేవెళ్ళ కాన్స్టిట్యున్సీలో కాంగ్రెస్లో కానీ బీజేపీలో పనిచేస్తున్న కార్యకర్తల దళిత బంధువులకు ఎవరికైనా ఇచ్చినట్టు దాని ఏమైనా ఆధారం ఉంటే చెప్పండి. ఇప్పుడు బీజేపీ ఇస్తున్నది, ఇప్పుడు రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ ఎందుకు ఇస్తలేదు కేంద్ర ప్రభుత్వము? మరి అన్ని రాష్ట్రాల్లో ఒకంతా చూడాలి కదా, ఎందుకు చూస్తలేదు? గుజరాత్కి ఎందుకు ఎక్కువ పెడుతున్నది? ఇలా చూపిస్తావా? ఏ రాష్ట్రంలో 1000 రూపాయల కంటే ఎక్కువ పింఛన్ ఇచ్చిన రాష్ట్రం చూపిస్తావా? మొత్తం భారతదేశంలో ఉన్న రాష్ట్రాల్లో సంక్షేమ పథకాలతోటి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసినటువంటి ప్రతిపక్షాలు ఆరోపణ. అది మస్తు ఆరోపణ చేస్తారండి. మరి మీరు ఎందుకు చేయలేరు? మీకు అధికారం ఉన్నప్పుడు మీరు చేసేస్తుంటే కదా, ఎందుకు చేయలేరు? ఇలా ఈ ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ప్రజలందరికీ కూడా సంక్షేమం, అభివృద్ధి. ఒక సంక్షేమమే కాదు కదా, అభివృద్ధి కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇన్ని ఫ్లైఓవర్లు అయినాయా హైదరాబాద్లో? ఇప్పుడు 9 సంవత్సరాలు 10 సంవత్సరాల లోపల ఎక్కడన్నా మరి శాంతి భద్రతలకు విఘాతం కలిగిందా? ఇంతకుముందు ఎన్నిసార్లు అయినాయి? కర్ఫ్యూలు అవుతుండే. మరి బోనాల పండుగ, రంజాన్ వచ్చిందంటే, పీర్ల పండుగ వచ్చిందంటే ఎన్ని కమ్యూనల్ ఫీలింగ్స్ వస్తున్నాయి, ఎన్ని కొట్లాటలు అవుతున్నాయి, ఎన్ని 9 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ నుంచి ఏదైనా శాంతి భద్రతలకు విఘాతం కలిగిందా? అందుకే ప్రజలందరూ కూడా భారతదేశంలో, ప్రపంచమే ఇవాళ హైదరాబాద్ చూస్తున్నది. ప్రపంచం ఒక భారతదేశం కాదు,
వేరే కాదు. ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇవాళ హైదరాబాద్ వైపు చూస్తున్నారు. హైదరాబాద్లో జరుగుతున్నటువంటి అభివృద్ధిని చూసి ఇక్కడ వస్తున్నారు. అక్కడికి వెళ్ళి వచ్చి ఇక్కడ ల్యాండ్ కొని ఇది సురక్షితమైన ప్రాంతం ఉంది, హైదరాబాద్ సెక్యూరిటీ ప్లేస్ అని చెప్పేసి కొంటున్నారు. సురక్షిత ప్రాంతము అంటే సురక్షిత ప్రాంతం కానివ్వండి, సెక్యూరిటీ విషయంలో కానివ్వండి, ఇప్పుడు జరుగుతున్నవి సంక్షేమ పథకాలు బాగున్నాయి, కానీ అది కొంతమందికే లబ్ధి చెందుతుంది, కొంతమందికే లబ్ధి పొందుతున్నారు, ఓన్లీ బీఆర్ఎస్ నాయకులు అనేసి ఇది ఆరోపణ. ఓకే, ప్రపంచ దేశాలు చూస్తున్నావా, దేశం ఇటువైపు చూస్తున్నా తర్వాత విషయం, కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి 70,000 కోట్ల రూపాయలు రైతు బంధు ఇస్తున్నారు. ఎవరికి ఇస్తే ఆయనంతా బీఆర్ఎస్ కార్యకర్తలు. ఎవడన్నా బీఆర్ఎస్ కార్యకర్త కానాడు కాంగ్రెస్ వాడు బీజేపీ వాడు నాకు రైతు బంధు వస్తలేదని చెప్పని తమ్మునని దానిపైన కామెంట్ వచ్చింది ఆల్రెడీ, దళిత బంధు అందుతలేదు అనేసి. రైతు బీమా అనేది మనిషి చనిపోతే వారం రోజులలో ఎవ్వరు ప్రమేయం లేకుండా, మద్దతుదారులు లేకుండా, పైరవకారు లేకుండా ఇలా చనిపోయిన తర్వాత దినవారం కాకముందే వాళ్ళ అకౌంట్లో 5 లక్షల బీమా డబ్బులు వేస్తున్నారు. చూపెట్టండి ఎవరన్నా. అలా కాంగ్రెస్ తెలుగుదేశం ఉంటుందా? నీకు బాండ్ ఎవరికి ఉంటే వాళ్ళకు వస్తుంది. భూమి ఉన్న ఒక కుంట భూమి ఉన్న రైతు చనిపోతే వాళ్ళకి 5 లక్షల రూపాయలు వస్తాయి. కాంగ్రెస్ బీజేపీ అని చెప్పలేమే, ఎవరైనా చూస్తాం రాలేదని చెప్పి. ఇదేం లెక్కన 90,999 వరకే రుణమాఫీ చేశారు. ₹1,00,000 రుణమాఫీ చాలా పెద్ద అమౌంట్ ఉంది. ఇప్పుడు ఎక్కువ తీసుకునేది 25,000, 50,000, ₹1,00,000 లోపే రుణాలు తీసుకున్నారు. మా ముఖ్యమంత్రి ఏమన్నా 1,00,000 లోపు ఉన్న వాళ్ళకందరికీ కూడా రుణమాఫీ చేస్తా, ఒక్కసారి చెయ్య, సంవత్సరానికి 25,000 చొప్పున చేస్తా అని చెప్పిండు. ₹1,00,000 రుణమాఫీ లేదు, ఇక అయిపోయింది కదా. 4 ఏళ్ళు అయిపోయింది, అందరికీ ₹1,00,000 దాకా ఇచ్చింది కదా. 90,999 వరకే మాఫీ అయింది, ₹1,00,000 కాలేదు. ₹1,00,000 వరకు అందరికీ అయింది, కాలేదు. మీ ముఖ్యమంత్రి మన అసెంబ్లీ అయ్యే క్రమంలోనే ఆయన ఒక అనౌన్స్ చేశాడు, 90,999 వరకే అని. అందరికీ అయిపోయింది. ఓకే, రుణమాఫీ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఏం లేదు, అర్హులైన ప్రతి ఒక్కరికి అయిపోయింది. అర్హులు అంటే రుణం తీసుకునే అర్హులు. అదే. ఓకే, ఇప్పుడు చేవెళ్ళ కాన్ఫరెన్స్కి వస్తే ఇప్పటి వరకు మీరు 2 గ్రామాలని దత్తత తీసుకున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితి ఎట్లా ఉంది? ఆ గ్రామాల పరిస్థితి చాలా బాగున్నాయి. ఎవ్వరు కూడా చేయలేదు అంతగానము. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ గ్రామాలవి మరి చెప్పండి. మీ 7 గ్రామం మీరు తీసుకున్న గ్రామం మీరు చెప్పండి. మస్తు అన్ని గ్రామాలు తీసుకున్నాను. అన్ని గ్రామాలు 1, 2 కాదు, అన్ని గ్రామాలు నాయనుకొని చేస్తున్నారు. స్పెసిఫిక్గా ఒక గ్రామాన్ని, చిలుకూరో ఏదో ఒక గ్రామాన్ని మీరు దత్తత తీసుకున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఆ గ్రామం నుంచి ఒక గ్రామానికి లింక్ రోడ్లు మీరు ఎప్పుడు హామీ ఇచ్చారు? కాంగ్రెస్లో మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే చేవెళ్లలో ప్రతి లింక్ రోడ్డుని గ్రామాలకు కలుపుతాను ఒక హామీ ఇచ్చారు. ఇంతవరకు లింక్ రోడ్లకు సంబంధించినప్పుడు అన్ని గ్రామాలకు లింక్ రోడ్లు అయినాయి. కావాలంటే మొత్తం విజిట్ చేస్తా, మీ అమ్మాయి నేను వస్తాను, తోలుకపోదాం, 7 కాలం చూపిస్తాం అన్ని గ్రామాలకు. ఈ ప్రభుత్వం వచ్చినాక లింక్ రోడ్లు ప్రతి గ్రామానికి లింక్ రోడ్లు ఏర్పాటు చేసినాం. అంటే ఎన్ని గ్రామాలు, ఎన్ని కిలోమీటర్లు మీ ఉంటే మీకు లెక్క ఉంటుంది? చెప్పండి, మీరు స్పెసిఫిక్గా చెప్పండి, నేను చెప్తా. ఏ గ్రామానికి కూడా ఆల్మోస్ట్ 60-70% గ్రామాలకు లింక్ రోడ్లు లేవు అనేసి చేవెళ్ళ ప్రజలు మన ఆర్టికల్ కూడా మీరు చూశారు, మీ దృష్టికి వచ్చింది. ఇక వాళ్ళు గిట్టనోళ్ళు ఏదో రాస్తారు, అవి అన్ని టైంలో పోతామా? మీరు స్పెసిఫిక్గా ఈ ఊరు చెప్పారు, ఈ ఊరుకు కాలేదంటే నేను చెప్తా. డబుల్ బెడ్రూమ్ల పరిస్థితి చేవెళ్ళలో ఎంతవరకు వచ్చిందండి ఇప్పటి వరకు? డబుల్ బెడ్రూమ్ ఇల్లు మేము మొయినాబాద్లో అజీజ్ నగర్లో కట్టినాం, సురంగంలో కట్టినాం, జన్వాడలో కట్టినాం, మిర్జాగూడలో కట్టినాం. ఇవన్నీ అయిపోయినాయి. మరి కొన్ని గ్రామాలకు కాంట్రాక్టర్ ముందుకు రాకపోవడం వల్ల కాలేవు. కాంట్రాక్ట్ ముందుకు రాకపోవడం అంటే రీజన్? ఈ అమౌంట్ సరిపోదని చెప్పేసి. అమౌంట్ సరిపోదని వస్తలేరా? నిజంగా కాంట్రాక్టర్లకు బిల్లులు వస్తలేవని వస్తలేరా? అమౌంట్ సరిపోలేదండి. కాంట్రాక్ట్ బిల్లులు వస్తలేవని వాళ్ళు పార్టిసిపేట్ చేస్తలేరు. ఒక్క కాంట్రాక్టర్ చెప్పమని నాకు ఇంత పెండింగ్ ఉన్నదని చెప్పమని ఏమన్నా? చాలా ఉన్నాయి, చెప్పుమాను, ఒకరు తీసుకొచ్చి చూపెట్టమాను. ఓకే, ఇప్పుడు ఎక్కడెక్కడ నా దగ్గర ఈసీ మీద, మూసీ మీద 10 బ్రిడ్జిలు శాంక్షన్ అయ్యి, బ్రిడ్జి కూడా కంప్లీట్ కాలేదు ఇప్పటి వరకు. ఒకవేళ అయితే ఏం చేస్తారు? బ్రిడ్జి కూడా ఒకవేళ అయితే బ్రిడ్జిలకు సంబంధించిన అంశానికి 3 బ్రిడ్జిలు కంప్లీట్ అయినాయి. ఓకే, 3 బ్రిడ్జిలు అయినాయి. ఓకే, చూడండి, ఇంకా 4 అండర్ కన్స్ట్రక్షన్ ఉన్నాయి. ఓ బ్రిడ్జి పని చేయకుండానే ఆగింది. కాంట్రాక్టర్ ని ప్రతిపక్షాల ఆరోపణలు, ప్రతిపక్షాలు వాళ్ళ పనే అది, ప్రతిపక్షాల్లో పనే అది, ఏదో ఒకటి ఆరోపణ చేయాలని. వాళ్ళకి ఏమున్నది చెప్పండి?
చెప్పమను. కంప్లీట్ అయిన డబుల్ బెడ్రూమ్లు ఆ నిర్వాసితులకు ఏమైనా అందజేశారు ఇప్పటివరకు? అందజేసినాం, బ్లాట్ చేసినాం, అందజేసినాం. వాళ్ళకు అకామిడేషన్ ఇవ్వలేదు? అకామిడేషన్ అంటే కొద్దిగా చిన్న చిన్న మైనర్ పనులు ఉన్నాయి, నడుస్తున్నాయి. 8 సంవత్సరాల నుంచి ఇంకా మైనర్ పనులు? 8 సంవత్సరాలు, 4 ఏళ్ళ నుంచి, 5 ఏళ్ళ 4 నుంచి. మనము ఎమ్మెల్యే గారో లేకుంటే ఇంకొకరో ఒక ఇల్లు కట్టుకోవాలంటే 5 నుంచి 6 నెలల్లో కంప్లీట్ అవుతుంది. మీకు ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలి, కరోనా వచ్చి ప్రపంచమే అతలాకుతలమైంది. ఆర్థిక పరిస్థితి మొత్తం ఎంత దిగజారిపోయింది మీకు తెలుసు. ఈ కరోనా టైంలో బతికితే చాలరా దేవుడు అనుకొని బతికిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వు ఇండ్లు అయిపోయినాయా, డబుల్ బెడ్రూమ్ అయిపోయినట్టు అంటే కరోనా వల్ల కొద్దిగా ఆర్థిక ఇబ్బంది ఉన్నది, కాలేదా అవుతున్నది. ఇప్పుడు ఆర్థిక ఇబ్బంది మెరుగ్గా ఉందని మీ ముఖ్యమంత్రి చెప్తున్నారు, మీరు ఆర్థిక ఇబ్బంది వచ్చిన తర్వాత అయిపోయింది కదా. కరోనా టైంలో ఎవరికి పని కూడా దేశంలో నెంబర్ 1 ఆర్థిక తెలంగాణ అన్ని రంగాల్లో కూడా నెంబర్ 1 ఉంది. ఇప్పుడే మీరు ఆర్థిక పరిస్థితి బాగాలేదంటారు. ఎప్పుడు అదే కరోనా వల్ల నీ ప్రపంచం నీ యొక్క తెలంగాణ కాదు, దేశం మొత్తం మీద, ప్రపంచం మొత్తం మీద ఇప్పుడు ఆర్థిక పరిస్థితి మెరుగుపడదా? ఇప్పుడు నడుస్తుంది కదా, నడుస్తున్నది కదా. రుణమాఫీ చేయడం కానీ, మళ్ళీ ఇలా రైతు బంధు, రైతు బీమా, కళ్యాణ లక్ష్మి. ఎగ్జాంపుల్ ఎవరైనా మా ముఖ్యమంత్రి ఎలక్షన్ మేనిఫెస్టో చెప్పలే, నేను గెలిస్తే కళ్యాణ లక్ష్మి ఇస్తానని చెప్పలే, రైతు బంధు ఇస్తానని చెప్పలే, రుణమాఫీ అని చెప్పిండు, రైతు బీమా ఇస్తానని చెప్పలే, మిషన్ భగీరథ ఇంటింటికి స్వచ్ఛమైన నీరు నల్ల ద్వారా ఇస్తానని ఎవరికి కూడా చెప్పలే. చెప్పకుండానే ఇవన్నీ కూడా సాధ్యం చేసాడు. సాధ్యం కాదని సుసాధ్యం చేసి చూపించాడు. భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఒక్క రాష్ట్రాన్ని చూపెట్టమని ఇవాళ భారతదేశాన్ని పాలిస్తున్న ప్రధానమంత్రి ఒకప్పుడు గుజరాత్కు 3 సార్లు ముఖ్యమంత్రి. ఆ రాష్ట్రంలో చూడమని ఎన్ని వేలు పింఛన్ ఇస్తున్నాడు? 600-700 కంటే పింఛన్ లేదు. ఇవాళ మా ప్రభుత్వం పేదలకు పంచిపెట్టడమే, ఉన్న సంపత్తిని సమీకరించి ప్రజలకు పంచిపెట్టడమే. సామాజిక కార్యక్రమాలు చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఎన్ని ఫ్లైఓవర్లు వచ్చినాయి, ఎన్ని లక్ష డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిందా లేదా? ఎగ్జాంపుల్ కనుస్తున్నాయి కదా. 32 జిల్లాలకు 32 కలెక్టర్ భవనాలు నిర్మించారు. ఒక్కొక్క కలెక్టర్ భవనానికి 60 కోట్లు పెట్టి చేశారు. వేరే రాష్ట్రంలో సెక్రటరియట్ కూడా లేదు. అసంటి ప్రతి జిల్లాల ఇవాళ నూతన కలెక్టర్ భవనాలు నిర్మాణం చేసి ఇవాళ అదొకటి. ఇవాళ 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి దానికి ఒక ఏఈవన్ పెట్టి ఆ 5,000 మంది రైతులకు ఒక దగ్గర వాళ్ళ సమస్యలు పరిష్కరించుకునే విధంగా రైతు వేదికలు కట్టించిండు. ఒక్కొక్క రైతు వేదికకు 25 లక్షల చొప్పున రైతు వేదికలు కట్టించి ఇలా కనబడతలేవా? ఒక అసెట్ అయితే క్రియేట్ అయింది కదా. కలెక్టర్ భవనాలు కట్టించారు కదా, రైతు వేదికలు కట్టించారు కదా. ప్రతి మండల కేంద్రం లోపల 5,000 మెట్రిక్ టన్ కెపాసిటీ గల గోడౌన్స్ కట్టించారు ముందు జాగ్రత్తతో. ఇలా అనుకున్నారా? ఇవాళ ఆంధ్ర వరి ఎక్కువ అంత ఆంధ్ర అనుకున్నాం. ఇవాళ ఆంధ్రం తలదనే విధంగా, పంజాబ్ తలదనే విధంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మరి ఇలా వరి ఎక్కువ ఉత్పత్తి అవుతుంది. ఈ ముందు చూపుతోనే ఇలా నిల్వ ఉంచుకోవడానికి ప్రతి మండల కేంద్రం లోపల 5,000 మెట్రిక్ టన్ కెపాసిటీ గల గోడౌన్స్ కట్టించారు. నాకు 5 మండలాలు ఉన్నాయి, ప్రతి మండలం కూడా మరి గోడౌన్స్ ఉన్నాయి. వరి పండిస్తున్నారు, పండించిన రద్దీకు గిట్టుబాటు ధర లేదు. గిట్టుబాటు ధర లేనప్పుడు ఎక్కువ అన్నప్పుడు వస్తుంటుంది. అది మన చేతులు ఉంటుంది. గిట్టుబాటు ధర ఇచ్చేది సెంట్రల్ గవర్నమెంట్ చేతులు ఉంటుంది. వరి పండియమంటాడు కేసీఆర్, కొనమంటాడు కేసీఆర్. వరి పండియమని చెప్పిండు, వండియమని చెప్పిండు. నీళ్ళు ఎక్కువ వచ్చినాయి, కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ వచ్చింది. ఇప్పుడు ఇంకొక అతి త్వరలోనే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వచ్చింది. 90% పనులు అయినాయి, 10% ఉన్నది. అవి కూడా అయిపోతే మొత్తం కూడా పుష్కలంగా నీళ్ళు వస్తాయి. దాని నీళ్ళు వచ్చినాక మరి పంట దిగుబడి వస్తుంది, పంటలు పెట్టుకుంటే దిగుబడి వస్తుంది. రేపు జరిగే ఎన్నికల్లో బీఆర్ఎస్లో ఒక వర్గపోరు అయితే బలంగా ఉంది. ప్రతి పార్టీలో ఇలాంటి వర్గపోరులు ఉంటాయి. ఎలక్షన్ ముందర ఇవన్నీ ఉంటాయి. ఎలక్షన్ వరకు అన్నీ సర్దుకుంటాయి. మళ్ళీ ప్రజలు ఎవరికి నచ్చితే వాళ్ళకు ఆ ప్రభుత్వానికి ఓట్లు వేస్తారు. ఎవరికి ఏ ప్రభుత్వం మంచి చేస్తుంది అనేది ప్రజలు గ్రహిస్తారు. ప్రజల ఇష్టం ప్రకారం జరుగుతాయి. రేపు జరిగే ఎలక్షన్లో ఈ బీజేపీ తరపున బలమైన క్యాండిడేట్, కాంగ్రెస్ తరపున ఉన్నటువంటి బలమైన క్యాండిడేట్, వీళ్ళిద్దరిని అంటే వాళ్ళు అప్పటికే సీనియర్స్, రాజకీయాల్లో కొద్దిగా అనుభవం ఉన్న వ్యక్తులు,
మీకంటే అనుభవం ఉన్న వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులని మీరు ఢీకొనడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయబోతున్నారు? ఎలాంటి ప్రయత్నాలు ఉంటుంది ప్రజలల్లో చెప్తున్నా, ఇంతకుముందే చెప్పిన ప్రజలు ఎవరు మంచిగా చేస్తారు, ప్రజలకు ఎవరు అందుబాటు ఉంటారు అన్ని ప్రజలు నిర్ణయిస్తాం. ప్రజలకు ఆల్రెడీ వాళ్ళ నిర్ణయం వాళ్ళ మనసులో ఉంది. వాళ్ళు ఏం నిర్ణయం చేస్తే దాని ప్రకారం నడుచుకుంటారు. చేవెళ్ళ ప్రజలకు రేపు ఎలక్షన్లో మీరు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? మేము ప్రజలకు సుస్థిరమైన పాలన అందించడానికి, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కలిగించడానికి, ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి సంక్షేమ ఫలాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్ని గ్రామాలకు ప్రజలందరికీ కూడా సమానంగా, ఎలాంటి రాజకీయ విభేదాలు లేకుండా, ఎలాంటి పక్షపాతం లేకుండా వాళ్ళందరికీ అందే విధంగా కార్యక్రమాలు చేస్తాం. ఓట్ల కోసం నోట్లు పంచడంలో బీఆర్ఎస్ అందవేసిన చెయ్యి. నేనైతే ఇప్పటిదాకా ఎక్కువ పైసా వంచలే, నేను ఇప్పటిదాకా ఎక్కడ ఇవ్వలే, పైసలు ఇవ్వం. మేమే వాళ్ళతో పైసలు అడుకుంటాం, ఓటర్ల దగ్గర అడుకుంటాం.